చేశారు. అప్పటి నుంచి నా మ్యాటర్ సీరియస్ అయిపోయింది. అది మనం డాక్టర్స్ గురించి వేరే విధంగా చెప్పకూడదు ఒక రకంగా. తర్వాత సిక్ అయిపోయాను. సిక్ అయిపోయి లాస్ట్ ఇయర్ 4 సార్లు హాస్పిటల్లో ఉన్నా. తర్వాత మా రిలేటివ్ రేష్మ ఉన్నారు. తర్వాత ఆమె మా ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఆమె చెప్పారనమాట, ఆ డాక్టర్ దగ్గరికి చూపించుకోండి ఒకసారి అని. ఇప్పుడు నేను కూడా ఉండేది ఇక్కడే, వాకబుల్ డిస్టెన్స్ డాక్టర్ గారి దగ్గర, ఐరా హాస్పిటల్కి. ఇక్కడ హాస్పిటల్ ఉందని కూడా మనకి ఐడియా లేదు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఆయన ఫర్ ది లాస్ట్ 8 months ఐ హ్యావ్ బీన్ అండర్ హిజ్ ట్రీట్మెంట్. ఏంటంటే నేను వేరే ఇదిగా చెప్పట్లేదు, కానీ హీఈస్ ఎక్సలెంట్ డాక్టర్, ఎక్సలెంట్. ఎందుకంటే నేను పెద్ద కార్డియాలజిస్ట్ చాలా మంది దగ్గరికి వెళ్ళా, కానీ ఆయన ఏంటంటే నేను లలిత హాస్పిటల్లో అయ్యే మందులు 3-4 రకాల మందులు 12 సంవత్సరాలు వాడా. వెళ్తే వినడు, చెప్తే పట్టించుకోడు. ఆయన ఏం రాస్తాడో, నాకు రాశాడో ఇంకెవరికి రాశాడో తెలీదు. ఆ విధంగా ఆయన చేశాడు. ఆయన ఏంటంటే హీలింగ్ టచ్ అనమాట. వెళ్తే అరగంట అయినా సరే ఏమైనా సరే ఆయన కూడా ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఏది పడితే టెస్ట్ రాయటం, జనాన్ని ఇసుకించడం ఉండదు. ఓపికగా విని నన్ను అంకుల్ అంటాడు ఆయన. చెప్పేసి ఆయన కనీసం నాకు ఒక 9-10 రకాల మెడిసిన్స్ మార్చారు. మారుస్తూ కొద్దిగా సెట్ అయింది. ఐ హ్యావ్ బీన్ కంటిన్యూలీ యూజింగ్ హిజ్ మెడిసిన్స్. నాకేంటంటే ఒక ధైర్యం వచ్చింది, మనకి ఇక్కడే ఉన్నాడు ఒక ఆయన డాక్టర్, మంచి డాక్టర్ అని. నేను కూడా చాలామందికి చెప్పా, ఎక్సలెంట్ డాక్టరు, మీ హార్ట్ ట్రబుల్ ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళండి. इसलिए अब हमारे 1 टाउन में भी डॉक्टर से पूरे कौन भी नहीं है, ज़्यादा कौन भी नहीं, सब उधर जाना पड़ता. ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైజెస్లో జనాన్ని ఇసుకించకుండా ఆ టెస్టులు రాసి ఈ టెస్టులు రాసి ఆయన చితగొట్టి జనాన్ని లేకుండా జాగ్రత్తగా కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ ఆ మెడిసిన్ ఎలా పనిచేసిందో చూసి దాన్ని మారుస్తుంటారు. మార్చటం దానివల్ల అది ఆర్ట్ అనేది ప్రతి డాక్టర్కి కావాలి. మన అదృష్టం ఏంటంటే ప్రొడక్టివిటీ ఉంది, కానీ మన దేశంలో ఇంత బంగారం లాంటి దేశంలో వ్యాపారం చేసుకుని బిజినెస్ హెల్త్ని వ్యాపారం చేసి నాశనం చేసేసారు. మొత్తం సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా కల్తీలు, రకరకాల అడల్టరేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ వాడి జనాలు చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ, మనకు తెలిసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరో ప్రాబ్లమ్స్, మీ న్యూరాలజిస్టు ఇద్దరు మాట్లాడారు డాక్టర్ గారు, నేను విన్నాను. డాక్టర్ గారు, మన సర్జన్ గారు కూడా ఒక ఆయన మాట్లాడారు. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా విని చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. అది దానికోసం నేను అందుకని స్టేజ్ మీదకి రాలేకపోయినా కూడా వచ్చి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్కెటింగ్ మేనేజర్ ఫర్ పెస్టిసైడ్స్, హ్యూమన్ రైట్స్ ఫర్ ఆంధ్ర, వైస్ ప్రెసిడెంట్. అక్టోబర్లో నాకు అంటే నేను షటిల్ ఆడతాను. షటిల్ 4 games ఆడిన తర్వాత నాకు ఎఫెక్ట్ వచ్చింది. వామిటింగ్స్ రావడం, ఈ దవడలు నొప్పి రావడం జరిగితే ఎమ్మటే హాస్పిటల్కి వెళ్తే స్టంట్ వేయాలని చెప్పారు. స్టంట్ వేశారు. వేసిన తర్వాత మళ్ళీ 3 monthsకి ఊపిరితిత్తుల్లో నిమ్మొచ్చి ఆయాసం వచ్చింది. ఈ విధంగా 2 times వచ్చింది. మళ్ళీ 3rd time వచ్చింది. ఒకసారి మళ్ళీ ఆయాసం వస్తే ఆకీఫ్ గారు నన్ను సేవ్ చేశారు. అప్పుడు సేవ్ చేసి
కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, జాగ్రత్తగా ఉండని చెప్పారు. అయినా సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో ఆపరేషన్ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ రమేష్ గారు వచ్చేసి మళ్ళీ అకీఫ్ గారి దగ్గరే చూపించుకుంటున్నాం. అక్కడ 12 రకాల మందులు రాసేవాళ్ళు. కానీ ఇక్కడ అకీఫ్ గారు పేషెంట్ని బట్టి, అతను ఉన్న పరిస్థితిని బట్టి నాకు ఇప్పుడు రాసింది 6 రకాల టాబ్లెట్సే, పర్ఫెక్ట్ టాబ్లెట్స్. దానివల్ల నాకు ఈ 3 ఇయర్స్లో, ఈ 2 ఇయర్స్లో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ప్లస్ ఏసిడి పెట్టింది కూడా ఆయనే. మళ్ళీ మొన్న డిసెంబర్లో నాకు మళ్ళీ ఆయాసం లైట్గా వచ్చింది. వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, ఇక మీదట మీకు ఆయాసం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా నాకు ఆయాసమే లేదు. నేను మెట్లెక్కుతున్నాను అంటే క్రమశిక్షణ ప్రకారం ఆయన రాసిన 6 మందులే. మళ్ళీ 6 మందులు రివ్యూ చెప్తాను చూడండి. మా పిల్లలు అంటే మా బాబు పాప ఇద్దరు అమెరికాలో ఉంటారు. బాబు వచ్చేసి వర్జీనియాలో ఉంటాడు, పాప న్యూజెర్సీలో ఉంటుంది. బాబు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆ బాబు అంటే రమేష్లో ఏం చెప్పారంటే, రమేష్లో మన అకీఫ్ గారు వచ్చేటప్పుడు ఆయనతో నేను వచ్చేసి అంతే, మళ్ళీ నేను రమేష్కి వెళ్ళలేదు, మళ్ళీ ట్రీట్మెంట్కి రమేష్కి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ నాది గుండె మార్పిడి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటే ఇప్పుడు నా పరిస్థితి గుండె మార్పిడి చేయించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. దీనికి ఉదాహరణ కూడా దీని క్రాస్ చెకింగ్ కోసం సార్ చెప్పారు, నాకు నమ్మకం సారు. కానీ మా పిల్లలు హైదరాబాద్లో 3 డాక్టర్ని కలిసాం. ఒకరు మెడికవర్ రెడ్డి గారు, తర్వాత గోపీచంద్ అన్నం గారు, నెక్స్ట్ స్టార్లో గోపీచంద్ గారు, అపోలోలో మన గోపాలకృష్ణ గోఖలే ఈజ్ ద అవార్డెడ్ ఫర్ అవార్డు తీసుకున్న అతను అవార్డు గ్రహీత. వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇంతకన్నా ట్రీట్మెంట్ లేదు. ఆయన ఇచ్చిన మందులు అందరు రికమెండ్ అంటే వాళ్ళు ఈ మందులు సరిపోతాయి, వాడద్దు. ఇప్పుడైతే హార్ట్ రీప్లేస్మెంట్ అనేది వద్దు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే చేయించుకోండి అని చెప్పారు. అంటే మంచి డాక్టర్ అంటాం కదా, అందరం అంటుంటాం, ఒకరిని చూసి చూడడం మంచి డాక్టర్ అంటాం. ఈజ్ ద మంచి డాక్టర్, ఈజ్ ద గుడ్ వన్. నెక్స్ట్ క్రమశిక్షణ కలిగినటువంటి డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ని తన మనిషిలాగా భావించి, ఎందుకంటే మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు అకీబ్ గారు నేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయనకి మేము అడ్వైజ్ చేయగలను, అతని దగ్గర మేము సలహాలు తీసుకోగలము. అంటే చాలా మంచి డాక్టరు. సేతువాసు అంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సేతువాసు ఉంది అక్కడ పోతే సేతువాసుతో తగ్గిపోతుంది అంటారు కదా, అలాంటి డాక్టర్ అకీఫ్ గారు. మనకి దొరికినటువంటి బంగారం. అందుకని నేను ఉండేది కృష్ణనగర్ గార్డెన్స్ దగ్గర. నేను ఒక 5 మంత్స్ బ్యాక్లోనే నేను రమేష్ మారుతున్నప్పుడు, రమేష్ మీరెందుకు మారుతారో అంటే, మారుతున్నాను సార్ అంటే, ఇది మారటం ఓకే కదా, మీరు టోటల్ వచ్చేయండి, హాస్పిటల్ పెడదాం, రెడీగా ఉందాం, మీ చేత హాస్పిటల్ పెట్టిస్తాను అని కూడా చెప్పాను. అదే టైం తీసుకొని చూద్దాంలే సార్ అన్నాడు. ఈజ్ ద వెరీ గుడ్ డాక్టర్. అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే, టాప్ డాక్టర్లు ఇంతకన్నా మందులు ట్రీట్మెంట్ లేదు అని చెప్పారంటే అర్థం చేసుకోండి. గోపాలకృష్ణ గోఖలే, గోపీచంద్ గారు, ప్లస్ రెడ్డి గారు, మెడికవర్ రెడ్డి గారు, హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికవర్, వీళ్ళు 3 చెప్పారు. నేను ఈరోజే వచ్చాను హైదరాబాద్ నుంచి, ఇప్పుడు జస్ట్ వచ్చాను, ఎంత 1.5 hour అయింది. అకీఫ్ గారి కోసమే వచ్చాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అకీఫ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను 10 సంవత్సరాల క్రితం బైపాస్ చేయించానండి. అదే బైపాస్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రివర్స్ అయింది.
చేస్తే చేయటానికి పనికిరానన్నారు. గ్యారంటీ కూడా లేదన్నారు. చాలా డాక్టర్ పేర్లు వద్దు, చాలా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తిరిగాను. అకీబ్ గారి దగ్గర లాస్ట్కి వచ్చాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, ఒక యాంజియో చేపిస్తావా అన్నాడు. చేపిస్తానండి అన్న. గ్రాఫ్ట్ యాంజియో ఒకటి చేశారు. నేనైతే నీకు సర్జరీ చేయలేను, స్టంట్లు చేయలేను, నీ బాడీ పనికిరాదు, కానీ 10 సంవత్సరాలు బతికిస్తాను నీకు అన్నారు. ప్రజెంట్ అయితే 9 నెలల నుంచి బతికే ఉన్నాను. నేను అనుకోవటం నాకేం డౌట్ లేదనుకుంటున్నా. ప్రతి డాక్టర్కి ఉండాల్సింది లక్షణాలు నవ్వు, అది ఆయనలో ఉంది. పేషెంట్కి తృప్తినిచ్చేది ఎక్కడంటే నవ్వుతూ మాట్లాడిందంటో, నవ్వుతూ స్లిప్ ఇచ్చిందంటూనే ఉంటుంది. నవ్వులోనే దానికి ఆనందం, ఆరోగ్యం. దేవుడు ఆయుష్ ఇస్తే డాక్టర్ ఆరోగ్యాన్ని ఇస్తారని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ. నేను ఈ ఐరా హాస్పిటల్కి ఫస్ట్ మా అక్కగారిని తీసుకొని వచ్చానండి. మా అక్కగారిని తీసుకొచ్చే టైంలో కూడా సార్ చెప్పారు ఏమని, చాలామంది చెప్పారు, చాలా వరకు గ్యారంటీ లేదు, చెప్పలేము ఏం జరుగుద్ది అనేది అని చెప్పారు. చెప్పిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాం. కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఫస్ట్ 5 డేస్లో రికవర్ అయింది ఖచ్చితంగా అని చెప్పారు. ఇదే మాట చెప్పారు. డాక్టర్ గారు చూపించగానే ఫస్ట్ 5 డేస్లో రికవర్ అవుద్ది, మీ అక్క మామూలుగానే ఇంటికి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. నాకు చాలామంది డాక్టర్లు ఏం చెప్పారంటే, ఏమో గ్యారంటీ చెప్పలేమండి, అది ఇది ఏదో చాలా రకాలుగా చెప్పారు మాకు. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వగానే ఫస్ట్ 5 డేస్లో మీ అక్క రికవర్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు, కానీ కొద్ది రోజుల్లో మీరు సర్జరీ చేయించుకోవాలి, ఖచ్చితంగా సర్జరీ అయితే పడుద్ది. మేము చాలా దగ్గర తిరిగామండి, అన్ని హాస్పిటల్ తిరిగాము, హైదరాబాద్ స్టార్కి వెళ్ళాము, చూపించుకున్నాము, వచ్చాము. సార్ ఒకటే చెప్పారు, మీ హోమ్ టౌన్ బెస్ట్, మీరు సర్జరీ చేయించుకోవటానికి మీ హోమ్ టౌన్లో ఉంటే ఇక్కడ 3 months పడుతుంది, మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడానికి హోమ్ టౌన్లోనే చేయించుకోండి. మీరు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను అయితే మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఏ టైము, నేను రాత్రి 11 గంటలకు కూడా మెసేజ్ పెట్టిన రోజులు ఉంటాయి, సార్ మా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు, రేపు ఉదయాన్నే వచ్చేయండి, ఎర్లీగా వచ్చేసేయండి. వచ్చే రాగానే ఎక్కువ చేసేవాళ్ళు, ఇంజక్షన్ చేసేవాళ్ళు. మా కోసం 11 గంటల దాకా హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ గారు. ఒక పేషెంట్ కోసం డాక్టర్ గారు వెయిట్ చేయడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. 11 గంటల దాకా డాక్టర్ గారు వెయిట్ చేశారు, మా కోసం చూశారు, మందులు ఇచ్చారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కామన్, మళ్ళీ బాగలేదు, తీసుకొని వచ్చాం. తీసుకురాగానే మళ్ళీ ఓకే, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ నేను మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలా ఏం లేదు. చాలామంది డాక్టర్లు ఏంటంటే ఒకరోజు చూస్తే రెండో రోజు వెళ్ళంగానే వీళ్ళు రోజు వస్తున్నారు ఏంది వీళ్ళతో న్యూసెన్స్ మనకి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయనకు అలాంటిది ఏమీ ఉండదండి, చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అన్నానంటే ఆయన ఎంత ఓర్పు అంటే, ఎర్లీ మార్నింగ్ డాక్టర్ గారు మనం ఇక్కడ మా అక్కయ్యకి 2వ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించింది. ఫస్ట్ టైం మనం ఇక్కడ గుంటూరు కార్మూర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర చేయించాము, సెకండ్ టైం మనం ఆదిత్య హాస్పిటల్లో చేయించాము. డాక్టర్ గారు మనం రికమెండ్ చేసిన డాక్టర్ గారే, అక్కడ ఆయనే చూశాడు, ఆయనే సర్జరీ చేపిస్తానన్నాడు, తీసుకెళ్ళాడు, జాయిన్ చేయించారు. మొత్తం A to Z డాక్టర్ గారే. డాక్టర్ గారు నేను హాస్పిటల్కి సర్జరీకి తీసుకెళ్ళిన 5 నిమిషాల్లో నేను ఫస్ట్ కాల్ చేసిన డాక్టర్ గారికి, సార్ సర్జరీకి తీసుకెళ్లారు, నాకు చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఫోన్ చేశానండి నేను, డాక్టర్ గారు చేస్తే మీకేం ఇబ్బంది లేదు, నేను ఈవినింగ్ లోపు వస్తాను మీ దగ్గరికి అంటే, డాక్టర్ గారు అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నారు అప్పుడు. అంటే డాక్టర్ గారు వచ్చేది మెడిసిన్ సైడ్, సర్జరీ చేయాలి, వేరే డాక్టర్ని మనకి కన్సల్టేషన్ ఇప్పించారు, అన్నీ మాట్లాడారు. ఆ రోజు సార్ అనుకోకుండా అవుట్ ఆఫ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ 3 గంటలకి గుంటూరు రాగానే, మరి ఆయన హాస్పిటల్కి వెళ్ళారో లేదు కానీ ముందు మన దగ్గరికి వచ్చారండి. ఫస్ట్ మా పేషెంట్ దగ్గరికి వచ్చి చూశారు. రోజు జనరల్ చెకప్ ఆయన వచ్చేవాడు డైలీ. ఆయనకి పని లేదు మామూలుగా. యాక్చువల్లీ మనం సర్జన్కి అప్పు చెప్పారంటే ఆయనకు అవసరం లేదు, రోజు చూడాల్సిన పనే లేదు. కానీ డైలీ ఓపీకి వచ్చినప్పుడల్లా ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చి చూసేవాళ్ళు. మా అక్కకి 100% ఈరోజు రికవర్ అయింది, వచ్చేది ఈరోజు, కానీ ఎక్కువసేపు కూర్చోలేదని రాలేకపోయింది. ఆమె తరపున నేను వచ్చాను. మా అక్క చాలా 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 బాగుంది, ఫుల్ హ్యాపీ.
మా కుటుంబం ఇంత బాగుంది, ఈరోజు హ్యాపీగా మూమెంట్లో ఇక్కడ ఉన్నామంటే ఆగిబ్ సార్ ఉండబట్టి మా అక్క 100% రికవర్ అయింది. థ్యాంక్ యూ ఆగిబ్ సార్. मेरा नाम रियाज है. मेरा बेटा दुबई में जॉब करता. एक बार मेरे बेटे को तेलुगु में बात करना. ओके. మా కుమారుడు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. అతనికి కాల్లో మోగ్ గుచ్చుకొని సెప్టిక్ అయితే అక్కడ డాక్టర్లు ఇండియా వెళ్ళిపో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకో, ఇక్కడ కాస్ట్లీ వద్దని వాళ్ళు పంపిస్తే వస్తే కుమారుడు వస్తే ఈ మన ఐరా హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి ఆకిబ్ సారు, విజయ్ సారు న్యూరో సర్జన్ తీసుకొచ్చి జాయిన్ చేశాను. సారు చూసిన వెంటనే 5 వారాలు పట్టుద్ది అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు నమ్మకం లేదు, 6 నెలలు పట్టుద్ది అనుకున్న ట్రీట్మెంట్ని సారు 1 నెలలో క్యూర్ చేస్తారు అన్నమాట. అతి తక్కువ ఖర్చుతో. సాధారణంగా అదే ట్రీట్మెంట్ బయట పెద్ద హాస్పిటల్ అయితే డబుల్ ట్రిపుల్ అయిపోయింది. దాన్ని తక్కువ ఖర్చులో ఆకిబ్ సారు, విజయ్ సారు ఇద్దరు కలిసి చాలా తక్కువతో తొందరగా క్యూర్ చేశారు. ఇప్పుడు నా కుమారుడు తిరిగి వెళ్ళి దుబాయ్లో జాబ్ చేసుకుంటున్నాడు. అంతా హ్యాపీగా ఉంది. మా కుమారుడికి ట్రీట్మెంట్ వల్ల ఈ ఐరా హాస్పిటల్ డాక్టర్స్కి, ఐరా హాస్పిటల్ స్టాఫ్కి, జాఫర్ భాయ్కి అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగానే ఉన్నాను, నేను బాగానే ఉంది. యాక్చువల్గా 1 సంవత్సరం కిందట మా అమ్మగారికి మంచి ఇబ్బంది వచ్చిందండి. అలసటి, ఏ వర్క్ చేసుకోలేకపోవడం వల్ల మేము టౌన్లోనే ఒక చిన్న ట్రిప్ వేసాము. అనుకోకుండా ఆమెకి పల్స్ అంతా పడిపోయింది. అప్పుడు సారు రమేష్ హాస్పిటల్లో ఉన్నారండి. అనుకోకుండా రమేష్ హాస్పిటల్కి వెళ్ళాము. సార్ అక్కడ పరిచయం మాకు. ఒక టెంపరీ ఫేస్ మేకర్ వేసి చూద్దాము, ఓకే అవుతుంది నాకు తెలిసి అని అన్నారు. అప్పుడు ప్రజెంట్ టెంపరీ వేసి ఒక 4 రోజులు ఉంచిన తర్వాత పంపించేశారు. 9 months ఏ ఫేస్ మేకరు లేకుండా చేశారు. తర్వాత మధ్యలో మళ్ళీ ఇబ్బంది అయ్యి సార్ని మళ్ళీ ఐరా హాస్పిటల్ గాడి దగ్గర తీసుకెళ్తే సార్ అన్నారు, ఇంకా మనం రిస్క్ తీసుకోకూడదు, మనం రిస్క్ తీసుకునే స్టేజ్ దాటాము అని అన్నారు. సరేనండి మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అన్నాము. అప్పుడు సార్ ఫేస్ పర్మనెంట్కి సజెస్ట్ చేశారనమాట. పర్మనెంట్ వేసి ఇప్పటికి 1.5 months అండి. ఆమె పర్మనెంట్ వేసిన తర్వాత 3వ రోజే లెగిసి నడిచి ఆమంతలా చేసింది. సార్ మాకు మేమైతే ఒకనొక వేరే హాస్పిటల్స్, అంటే పేర్లు వద్దు మనకు హాస్పిటల్ పేర్లు, వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు ఈ వయసులో ఆమెకి అంత ఖర్చు పెట్టడం అవసరమా అని అడిగారు. డాక్టర్ గారు మన తల్లిని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని చెప్పారు. దాంతో నేను ఫర్దర్గా వెళ్తే యాక్చువల్గా ఆ టైంలో పర్మనెంట్ ఫేస్ మ్యాక్స్ వేసే టైంకి సార్ అసలు రమేష్ హాస్పిటల్లో లేరు. కానీ మా సర్జరీ చేసి వెళ్ళినందుకు ఆయనకి నేనున్నంత కాలం, మా మదర్ కాదండి, నేనున్నంత కాలం ఆయనకి, అంటే మా మదర్ ఇంకా ఆయన గ్యారంటీ ఇచ్చింది 20 years అండి. ఆ 20 years ఉన్న దాని తర్వాత కూడా నేను ఆయనకి ఇంకా రుణపడే ఉంటానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, మా మదర్కి ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ సర్జరీ అయిన తర్వాత మా మదర్ని ఒకే ఒక కోరిక తెచ్చిస్తే ఇంకా మేము అది బాకీ ఉన్నాం సార్కి. ఆ బాకీ కూడా మేము త్వరలో తీర్చుకుంటామండి. థ్యాంక్ యూ అండి.